దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురైంది. 2022లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను సిట్ తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో రెండో నిందితురాలుగా అంటే A2గా చేర్చిన సంగతి తెలిసిందే. తనను ఈ కేసు నుంచి తొలగించాలంటూ లక్ష్మీ దుర్గ దాఖలు చేసిన పిటిషన్ను రాజమహేంద్రంలోని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అనంతబాబు A1 కాగా ఆయన భార్య లక్ష్మీ దుర్గ A2గా ఉన్నారు. హత్య అనంతరం ఆధారాలను ధ్వంసం చేయటంలోనూ మృతదేహాన్ని తరలించడంలోనూ ఆమె పాత్ర ఉందని సిట్ ఆరోపించింది. ఈ క్రమంలో గతంలో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురైంది. 2022లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను సిట్ తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో రెండో నిందితురాలుగా అంటే A2గా చేర్చిన సంగతి తెలిసిందే. తనను ఈ కేసు నుంచి తొలగించాలంటూ లక్ష్మీ దుర్గ దాఖలు చేసిన పిటిషన్ను రాజమహేంద్రంలోని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అనంతబాబు A1 కాగా ఆయన భార్య లక్ష్మీ దుర్గ A2గా ఉన్నారు. హత్య అనంతరం ఆధారాలను ధ్వంసం చేయటంలోనూ మృతదేహాన్ని తరలించడంలోనూ ఆమె పాత్ర ఉందని సిట్ ఆరోపించింది. ఈ క్రమంలో గతంలో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది.